చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు ఈ హ్యాపీనెస్, ఈ హ్యాపీ లైఫ్. ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే, ఒకటి ఫీమేల్ లైఫ్ ఎప్పుడు ఫస్ట్ అమ్మ, ఫాదర్, ఇది అయిపోయాక ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారు, కజిన్స్, వీళ్ళందరూ సిబ్లింగ్స్, కజిన్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరితో అయిపోయాక నిదానంగా వాళ్ళు దే విల్ గెట్ ఇన్ టు సమ్ అదర్ మ్యారేజ్ అని ఇంకో ఫ్యామిలీలో. ఎప్పటికప్పుడు ప్రయారిటీస్ మారిపోతాయి. యాజ్ అ ఫీమేల్ ఐ నో దట్ వెరీ వెల్. ఎప్పటికప్పుడు ఒక ఫీమేల్ కి ప్రయారిటీస్ మారిపోతాయి. ఓకే, హస్బెండ్ వచ్చాక హస్బెండ్ విల్ బి ప్రయారిటీ, కొంతమందికి పిల్లలు వచ్చాక పిల్లలు విల్ బికమ్ ప్రయారిటీ, హస్బెండ్ నెక్స్ట్ ఉంటారు. ప్రయారిటీ అని కాదండి, మీ లవ్ మారుతుంది, పంచుకుంటూ పోతాం, అందులో ప్రయారిటీస్ ఉంటాయి. మళ్ళీ అంటే ఇంకా ఎక్కువలో పిల్లలకి ఇచ్చేస్తారంటే మీ బ్లడ్ మీరు కష్టపడింటారు అని నీళ్ళు చూసుకొని తర్వాత మీరు కన్సీవ్ అయ్యాక చూసాక అది వేరే ఫీలింగ్ లేదు. నేను అనుకునేదాన్ని, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా అనుకునేదాన్ని, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక బేబీ వస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ లవ్ ఎందుకు వస్తుంది, ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది,